శేషాచలం అనే గ్రామంలో నివసించే కాంతమ్మకి వెన్నెల, హాసిని అనే ఇద్దరు కూతుళ్ళుండేవారు. కాంతమ్మ చాలా కష్టపడుతూ వాళ్ళని చదివిస్తూ ఉంది. ఒకరోజు కాంతమ్మ పొలంలో కూలి పని చేస్తూ ఉంది. కాంతమ్మా, ఎప్పుడో కోడి కూసే సమయానికి పనిలోకొచ్చావు. ఇప్పుడు చీకటి పడే యాళయింది. ఇంకా పని చేస్తూనే ఉన్నావు. ఇంటికి వెళ్ళాలనేది లేదా ఏంది కాంతమ్మా? అది కాదయ్యా, నా ఇద్దరు కూతుళ్ల కాలేజీల ఫీజు ఇంకో 2 నెలల్లో కట్టాలంట. లేకపోతే వాళ్ళకి కాలేజీలోకి అనుమతి ఉండదంట. అందుకేనయ్యా ఇలా పొద్దుపోయే వరకు పని చేస్తూ ఉంటే కొంచెం కూలి డబ్బులు ఎక్కువిస్తారు కదా అని పని చేస్తున్నానయ్యా అంటూ కాంతమ్మ చాలా నీరసంగా మాట్లాడుతుంది. కాంతమ్మ కష్టాన్ని చూసిన యజమాని, కాంతమ్మా, నీకెన్నిసార్లు చెప్పినా కూడా వినవు కదా. చక్కగా నీ కూతుర్లకు పెళ్లి చేసి పంపక ఎందుకు చెప్పు నీకింత కష్టం? రేపొద్దున వాళ్ళు బాగా చదివితే నువ్వు వాళ్ళ చదువుకు తగ్గ పెద్ద సంబంధాలు తీసుకురావాలి. అది నీ వల్ల అవుతుందా? లేదు కదా. ఇకనైనా వాళ్ళకి పెళ్లి చేసి అత్తారింటికి పంపు. లేదయ్యా, పాపం ఆళ్ళు చదువుకోవాలని ఆశపడుతున్నారు. అయినా ఆళ్ళు మంచిగా చదివి పెద్ద ఉద్యోగాలు చేస్తే మంచి మంచి సంబంధాలు వస్తాయి గదయ్యా. అప్పుడు ఆళ్ల ఉద్యోగాలు చూసి ఏ కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటారు గదయ్యా. అయ్యో, నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు కాంతమ్మా. నీకిప్పుడు అర్థం కాదులే. ఇదిగో తీసుకో, ఈరోజు నీ కూలీ డబ్బులు. కాంతమ్మ ఆ డబ్బు తీసుకుని ఇంటికెళ్ళిపోయింది. ఇంటి దగ్గర వెన్నెల ఇంకా హాసిని కాంతమ్మ రాగానే, అమ్మా, ఎంతసేపమ్మా ఇంటికి రావడానికి? ఆకలితో చచ్చిపోయేలాగున్నాము. తొందరగా ఏదైనా వంట చేసి పెట్టు అంటూ కాంతమ్మ అప్పటి వరకు కష్టపడి పనిచేసొచ్చిందని కూడా ఆలోచించకుండా తనని తిడుతూ ఉన్నారు అక్కా చెల్లెళ్ళు. అయ్యో, ఇదిగో ఇప్పుడే చేస్తానమ్మా అంటూ వంటగదిలోకి వెళ్ళి త్వరగా వంట చేసి పెట్టింది వాళ్ళకి. ఏంటమ్మా, ఎప్పుడు కూడా ఇవే కూరలు తిని తిని బోర్ కొడుతుంది అని తింటూ ఉన్నారు. ఇలా రోజూ కాంతమ్మ చేసే కష్టాన్ని గుర్తించకుండా తనని ఏదో ఒకటి అంటూ ఉండేవారు అక్కా చెల్లెళ్ళు. ఒకరోజు కాంతమ్మకి గుండెలో బాగా మంటగా అనిపించి ఎవరికీ చెప్పకుండా డాక్టర్ దగ్గరికెళ్ళింది. డాక్టర్ గారు, ఏమైందో ఏమో తెలీదు గాని పొద్దటి నుండి గుండెలో ఒకటే మంట అని తన బాధ చెప్పుకుంది. అప్పుడు డాక్టర్ కాంతమ్మని పరిశీలించి, అమ్మా కాంతమ్మ, మీ గుండెలో చిన్న సమస్య ఉంది. అది ఇప్పుడే ఆపరేషన్ చేస్తే తొలగిపోతుంది. లేదంటే పెద్దగా మారి మీ ప్రాణాలకే ప్రమాదం అవ్వచ్చు. గుండె ఆపరేషనా? అంటే డబ్బులు కూడా ఎక్కువే అవ్వచ్చు కదండి? అవును కాంతమ్మ, కానీ ఇది తప్పనిసరిగా చెయ్యాలి అంటూ చెప్పాడు డాక్టర్. అప్పుడు కాంతమ్మ కొద్దిసేపు ఆలోచించి, డాక్టర్ గారు, నేను నా జీవితంలో చాలా చూసేశాను. ఇంకా ఈ జీవితం నాకున్న ఒకటే లేకపోయినా ఒకటే. ఇప్పుడు నా ఆపరేషన్ కోసం చేసే ఖర్చులు నా కూతుర్ల చదువు కోసం పెడితే వాళ్ళ జీవితం బాగుంటుంది అని చెప్పి కాంతమ్మ అక్కడి నుండి ఇంటికెళ్ళిపోయింది. కానీ ఆ విషయం మాత్రం తన కూతుర్లకి చెప్పనేలేదు. కొద్ది రోజుల తరువాత వెన్నెల ఇంకా హాసిని ఇద్దరికీ పెద్ద ఉద్యోగాలొచ్చాయి. కాంతమ్మ వాళ్లకి పెళ్లి సంబంధాలు కూడా చూడటం మొదలెట్టింది. వాళ్ల ఉద్యోగాలకి సరిపడా పెళ్లి సంబంధాలు చూసి కాంతమ్మ తన ఇల్లుని కూడా తాకట్టు పెట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి అత్తారింటికి పంపింది. ఒకరోజు కాంతమ్మ 2 రోజులు తన కూతురు వెన్నెల ఇంటి దగ్గరుందామని వెన్నెల ఇంటికి వెళ్ళింది. అమ్మా, ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? ఇప్పుడేనే రావటం. నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నానమ్మా. ఏంటింత సడన్ గా వచ్చావు? ఏం లేదమ్మా, నిన్ను చూడాలనిపించొచ్చానంతే. అవునా? మళ్ళీ తిరిగింటికెప్పుడెళ్తావమ్మా అంటూ అడిగింది. రాగానే ఎప్పుడు వెళ్తావనే మాట తన కూతురు అడగ్గానే కాంతమ్మకి చాలా బాధేసింది. రేపొద్దునే వెళ్ళిపోతానమ్మా. అవునా? సరే అమ్మా, మేము ఆఫీస్కెళ్తున్నాము, టైం అవుతుంది. కాస్త ఏమనుకోకుండా సాయంత్రానికి వంట చేసి పెట్టవా అని చెప్పేసి బెడ్రూంలోకి వెళ్ళగా తన మాటలు విన్న వెన్నెల భర్త, ఏంటి వెన్నెలా, అమ్మ ఇంటికొస్తే మళ్ళీ ఎప్పుడు తిరిగెళ్తావని అడుగుతున్నావు ఏంటి? కొన్ని రోజులుండమని చెప్పాలి కదా. పైగా పనంతా మీ అమ్మనే చేయమని చెప్పేసొస్తున్నావు. లేకపోతే ఏంటండి, మా చెల్లి కూడా ఉంది కదా, ఈమె అక్కడికెళ్ళొచ్చు కదా, మన దగ్గరికి రావాలా చెప్పండి? అదేంటలా అంటున్నావు? తను ఏ పని కోసమో రాలేదు కదా.
నిన్ను చూడడానికి వచ్చింది కదా. నన్ను చూడడానికి వచ్చిందనేది సాకు మాత్రమే. ఎలాగో ఆమె వయసైపోయింది కాబట్టి ఇంక మనింట్లో పడి తినడానికి వచ్చింది అని వెన్నెల మాట్లాడుతూ ఉండగా ఆ మాటలన్నీ విన్న కాంతమ్మ చాలా బాధపడింది. అక్కడి నుండి వెళ్ళిపోయింది. తరువాత కాంతమ్మ ఎవరింటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండగా ఒకరోజు హాసిని కాంతమ్మ దగ్గరికొచ్చింది. హాసినిని చూడగానే కాంతమ్మ చాలా సంతోషించింది. అమ్మా, ఎలా ఉన్నావమ్మా అంటూ హాసిని వెళ్లి తన అమ్మని కౌగిలించుకుంది. కాంతమ్మ చాలా సంతోషంగా, నేను బాగున్నాను తల్లి, నువ్వెలా ఉన్నావు అంటూ కుశల ప్రశ్నలడుగుతూ చాలా సంతోషంగా మాట్లాడుకున్నారు. అమ్మా, ఇంకెన్నాళ్లని ఇలా ఇక్కడే ఉంటావు చెప్పు, నువ్వు నా దగ్గరికొచ్చుండమ్మా. అప్పుడు కాంతమ్మ, అమ్మా, నేనెవ్వరి దగ్గరికి రానమ్మా, నేనిక్కడే చాలా సంతోషంగా ఉంటాను. అమ్మా, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? నువ్వొక్కదానివే ఇక్కడ ఎలా ఉంటావు చెప్పు, నేను నిన్ను చూసుకుంటాను, నాతో పాటు రామ్మా అంటూ హాసిని తన అమ్మని ఒప్పించి తనతో పాటుగా తన ఇంటికి తీసుకెళ్ళింది. హాసిని భర్త కాంతమ్మని చూసి మొదట ఆశ్చర్యపోయాడు. ఆ తరువాతి రోజు రాత్రి కాంతమ్మ పడుకోగా హాసినితో, ఏంటి హాసిని, మీ అమ్మని ఎప్పుడూ ఇంటికి తీసుకురమ్మని చెప్పినా చిర్రుబురులాడుతూ ఉండేదానివి, అలాంటిదిప్పుడు మీ అమ్మని నువ్వే స్వయంగా ఇంటికి తీసుకొచ్చావెందుకు అని అడిగాడు హాసిని భర్త. అప్పుడు హాసిని నవ్వుతూ, మీకసలు సంపాదించడం గురించి బొత్తిగా తెలీదండి. అసలిక్కడ పని మనిషికి నెలకి ఎంత ఖర్చవుతుందో తెలుసా? పని మనిషి జీతంతో మనం సంవత్సరంలో ఒక కారు కొనొచ్చు. అదే ఇప్పుడు మా అమ్మ అయిందనుకో, 3 పూటలా భోజనం పెడితే చాలు, మనకి పొద్దంతా పని చేస్తుంది. అంటే ఇప్పుడు మీ అమ్మని పని మనిషిలా ఇంటికి తెచ్చుకున్నావా అయితే? అంతే కదండి మరి అని నవ్వుకుంటూ ఉండగా అప్పటికే నిద్రపోతున్నట్టుగా నటిస్తున్న కాంతమ్మ తన కూతురు మాటలు విని అక్కడి నుండి ఎవరికీ చెప్పకుండా మళ్లీ తన ఇంటికి వెళ్లిపోయి ఇంకెప్పుడు తన కూతుర్ల ఇంటికి వెళ్లకూడదనుకుంది. తరువాత ఆ 2 అక్క చెల్లెళ్ళు వాళ్లకి ఎంత ఆస్తి ఉన్నా కూడా కాంతమ్మకి చిన్న చీర కూడా కొనిచ్చేవారు కాదు. అలా కొన్ని రోజుల తరువాత ఒకరోజు కాంతమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోగా ఇరుగు పొరుగువారు తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈవిడకి గుండె ఆపరేషన్ చెయ్యాలి అని చంద్రికా హాసినికి చెప్పాడు. అప్పుడు వాళ్ళు, వామ్మో, గుండె ఆపరేషన్ చెయ్యాలా? దానికి ఖర్చు మరీ ఎక్కువైపోతుంది. అన్ని డబ్బులు మా దగ్గర లేవు. అయినా ఇన్ని సంవత్సరాలు బానే బతికిందిగా, ఇక ఆమె ఉంటే ఎంత, లేకపోతే ఎంత? అవునవును, మా అక్క చెప్పింది నిజమే. ఈ వయసులో ఆమెకి అన్ని డబ్బులు పెట్టి ఆపరేషన్ చేయాలా చెప్పండి అని వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా వాళ్ల మాటలు విన్న డాక్టర్కి బాగా కోపమొచ్చింది. మీరసలు కూతురులేనా? తను మీకోసం ఎంత కష్టపడిందో తెలుసా అంటూ తను ఆపరేషన్ చేయించుకోకుండా ఆ డబ్బులు వాళ్ల కాలేజ్ ఫీజు కోసం ఎలా కట్టిందో వివరంగా చెప్పాడు. ఆమె మీకోసం రేయింబవళ్ళు కష్టపడి మిమ్మల్ని ఇంత గొప్ప స్థాయిలో కూర్చోబెడితే మీరేం చేస్తున్నారసలు? కనీసం ఆమెని ఒక అమ్మలా కూడా చూడటం లేదు అంటూ డాక్టర్ చెప్పగా అప్పుడు వాళ్లకి వాళ్ల కోసం ఒకప్పుడు వాళ్ల అమ్మ ఎంత కష్టపడిందో గుర్తు చేసుకొని చాలా బాధపడి కాంతమ్మకి ఆపరేషన్ చేయించి ఆ తరువాత తనకి క్షమాపణలు చెప్పి తనని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. అక్క వెన్నెల కూరగాయల బండి మీద కూరగాయలమ్ముతూ వీధి వీధి తిరుగుతూ ఉంది. బెండకాయలు, వంకాయలు, దొండకాయలు, తాజా తాజా ఆకుకూరలండి అని తిరుగుతూ ఉంది. వెన్నెల ఆ వీధికొచ్చిందంటే ఆ ఊళ్ళో ఉండే ఆడవాళ్లందరూ వెన్నెల దగ్గరికే వచ్చేవాళ్లు. వేరే వాళ్ళొచ్చినా కొనేవాళ్లు కాదు. దానికి కారణం వెన్నెల మంచితనం. అందరితో మంచిగా మాట్లాడుతూ కలుపుకుపోయేది. అమ్మా, పొద్దున్నే తోట నుండి బెండకాయలొచ్చాయి, చాలా బాగున్నాయి. వేపుడు చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేసుకుంటూ తింటారు. అమ్మా, వంకాయలు నవనవలాడుతున్నాయి. మసాలా దట్టించి గుత్తొంకాయ కూర చేస్తే అన్నయ్య గారు మిమ్మల్ని మెచ్చుకుంటారు అని అందరినీ కలుపుకుంటూ ఎంతో మర్యాదగా చెప్పేది. వెన్నెల అందరికీ తల్లో నాలుకైపోయింది. ఆ డబ్బు సంపాదించుకొని ప్రతిరోజు సాయంత్రం ఇంటికొచ్చేది. ఇంట్లో చెల్లి హాసిని చదువుకుంటూ ఉండేది. కూరగాయలమ్మిన డబ్బుతో ఇంటికొచ్చేటప్పుడు హాసినికి ఏదో ఒక చిరుతిండి కొని తీసుకురావటం వెన్నెలకి అలవాటు. నీకోసం పన్నీర్ పకోడీ తీసుకొచ్చాను హాసిని, ఇదిగో తిను అంటూ ఆప్యాయంగా ఇచ్చేది. హాసిని వాటిని ఎంతో ఇష్టంగా తినేది. హాసిని కాలేజ్లో జరిగిన విషయాలు పూసగుచ్చినట్టుగా చెప్పేది. అవన్నీ ఓపికగా వింటూ రాత్రి కోసం వంటొండేది వెన్నెల. వెన్నెల హాసినికి సందర్భం వచ్చినప్పుడల్లా ఏదో ఒక విషయం చెప్తూ ఉండేది.
హాసిని, మనం ఆడవాళ్లం. ఎంత పద్ధతిగా ఉంటే అంత మర్యాద ఇస్తారు. మనమే హద్దుల్లో ఉండాలి. మగపిల్లలకు ఎక్కువ చనువివ్వద్దు అంటూ మంచి మాటలు చెప్తూ ఉండేది. వెన్నెల చెప్పే మాటలు హాసిని కూడా వేదవాక్కులా వినేది. ఇలా అక్క చెల్లెళ్ళు అన్యోన్యంగా ఉండేవాళ్లు. రోజు ఉదయాన్నే వెన్నెల నిద్రలేచి ఇంటి పనులన్నీ చేసి హాసినిని లేపి బలవంతంగా తయారు చేసేది. తనని కాలేజ్కి పంపి కూరగాయల బండి తీసుకుని వ్యాపారానికి వెళ్లేది. వెన్నెల ప్రతిరోజు వినాయకుడి గుడికి వెళ్లి తన దగ్గరున్న కూరగాయలు కొన్ని పూజారికిచ్చేది. పూజారి గారు, ఇదిగో కూరగాయలు అని కూరగాయలు అందించింది. పూజారి నవ్వుకొని, ప్రతిరోజు క్రమం తప్పకుండా కూరగాయలు ఇస్తున్నావు. ఇవి అమ్ముకుంటే నీకు 4 డబ్బులొస్తాయి కదా అని మంచి మాటగా చెప్పాడు. ఈ గుడికొచ్చి కోరికల చిట్టా ఇచ్చేవాళ్లే తప్ప నీ గురించి పట్టించుకున్నవాడే లేడు. ఆ దేవుడికి మనుషులకి వారధి లాంటి వారు మీరు. తీసుకోండి పూజారి గారు, మీకిస్తే మాకు పుణ్యమే అని చెప్పి వెళ్ళిపోయింది. పూజారి వెన్నెలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు. ఇంతలో ఒక పెద్ద సుడిగుండం లాంటి వార్త మొదలైంది. ఆన్లైన్లో కూరగాయలు డెలివరీ చేసే సాంప్రదాయం మొదలైంది. ఇంట్లో కూర్చొని అందరూ ఆన్లైన్లో కూరగాయలు ఆర్డర్ చేసుకోవటం మొదలెట్టారు. ఈ విషయం తెలియని వెన్నెల కూరగాయల బండి తోసుకుంటూ వీధిలో తిరుగుతూ ఉంది. వంకాయలు, బెండకాయలు, దొండకాయలు అని గొంతు చించుకొని అరుస్తూ ఉంది. కాని ఎవ్వరూ బయటికి రాలేదు. వెన్నెలకి ఏమీ అర్థం కాలేదు. ఒక్కో రోజు ఇలాగే ఉంటుందిలే అనుకుని రోజు యథావిధిగా తిరుగుతూనే ఉంది. ఒక్కరు కూడా బయటకొచ్చి కూరగాయల వైపు చూడలేదు. వెన్నెల తిరిగి తిరిగి అలసిపోయి వినాయకుడి గుడి దగ్గరికి వచ్చి కూర్చుంది. పూజారి వెన్నెలని చూశాడు. కాని ఆమె ముఖంలో ఏదో బాధ. వెన్నెల మౌనంగా కొన్ని కూరగాయలు తీసి పూజారికిచ్చింది. ఏంటమ్మా, కూరగాయలు తాజాగా ఉన్నాయి, కానీ నీ ముఖం ఎందుకు వాడిపోయింది? ఏం లేదులే పూజారి గారు అని దీనంగా చెప్పి కూరగాయలిచ్చి ఆ గుడి ప్రాంగణంలో కూర్చుంది. పూజారి వెన్నెలని గమనించి వెళ్లి ఆమె పక్కన కూర్చున్నాడు. ఏమిటమ్మా, నువ్వేంటిలా ఉన్నావు? ఏమైంది? అని చాలా ఆప్యాయంగా అడిగాడు. తండ్రిలా ఆయన అడగడంతో వెన్నెల ఏడుస్తూ చిన్నపిల్లలా మొత్తం చెప్పేసింది. బాధపడకు వెన్నెలా, ఆ దేవుడు ఎవ్వరికీ అన్యాయం చెయ్యడు తల్లి. చల్లని వెన్నెల లాంటి మనసున్న నీలాంటి అమ్మాయికి అస్సలు అన్యాయం చెయ్యడు. కానీ నష్టమైతే వచ్చింది కదా పూజారి గారు. అమ్మాయి, దేవుడు ఒక ద్వారం మూసేస్తే ఇంకో ద్వారం తెరుస్తాడు. అప్పుడు మన కళ్ళు నీటితో ఉంటే మనకి అవకాశం కనబడదు. ఆ వినాయకుడే నీకు దారి చూపిస్తాడు. వెన్నెల ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం ఒట్టి చేతులతో ఇంటికెళ్ళింది. హాసిని ఎంతో ఆశగా ఎదురొచ్చింది. కాని వెన్నెల చేతిలో ఏం లేదు, ముఖంలో కలలేదు. ఏమైందక్కా? ఏం లేదు. నా స్వీట్స్ ఎక్కడా? ఇవాళ ఏం కొనలేదు అని బాధపడుతూ మౌనంగా లోపలికెళ్ళింది. హాసినికి ఏమీ అర్థం కాక ఏమైంది ఏమైంది అంటూ విసిగించటం మొదలెట్టింది. ఆ చిరాకులో వెన్నెల గట్టిగా అరిచేసింది. అబ్బా, ఎందుకు హాసిని అలా విసిగిస్తున్నావు? ఏంటి, ఏమైంది? చావలేదు కదా, బ్రతికే ఉన్నా కదా. ఇంటికి రావాలంటేనే విసుగుపడుతుంది. ఛా అని పెద్దగా అరిచేసి బయటికెళ్ళిపోయింది. హాసినికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అక్క ఎందుకలా అరిచిందో తెలియక హాసిని అలాగే ఉండిపోయింది. వెన్నెల బయట అలా తిరిగి తిరిగి కాస్త మనసు కుదుట పడ్డాక ఇంటికి నడకందుకుంది. అప్పుడు తన చెల్లి హాసిని గుర్తొచ్చింది. తనపై అలా అరిచినందుకు చాలా బాధపడి వెంటనే ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంట్లో చూస్తే హాసిని కనిపించలేదు. హాసిని, హాసిని అంటూ ఇల్లంతా వెతికింది. కాని ఎక్కడా హాసిని లేదు. వెన్నెలకి భయం వేసింది. హాసిని, ఎక్కడున్నావు అని అరుస్తూ వీధంతా తిరుగుతూ ఉంది. అలా వెతుకుతూ వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళింది. లోపలికెళ్లి చూస్తే పూజారి హాసిని కూర్చొని మాట్లాడుకుంటున్నారు. హాసినిని చూడగానే వెన్నెలకి చాలా సంతోషం వేసింది. గబగబా వెళ్లి హాసినిని హత్తుకుంది. ఒక్కసారిగా ఏడవటం మొదలెట్టింది. హాసిని, ఇలా చెప్పకుండా వచ్చావేంటి? బయటికెళ్లేటప్పుడు చెప్పి వెళ్ళమని చెప్పాను కదా. నువ్వేమో బాధపడుతున్నావు. ఏమైందని అడిగితే చెప్పకుండా బయటికెళ్ళిపోయావు. నాకు కూడా భయమేసింది నీకేమైందోనని. నీకేం జరిగినా వినాయకుడికే కదా తెలిసేది. అందుకే ఇక్కడికొచ్చాను. పూజారి గారు మొత్తం చెప్పారు అంటూ మొత్తం చెప్పింది. వెన్నెల మాత్రం
తన చెల్లిని అనవసరంగా తిట్టానని బాధపడుతూ ఉంది. అక్క, కూరగాయల వ్యాపారం పోయినంత మాత్రాన మనమెందుకు ఆగిపోవాలి? ఇప్పుడు వినాయక చవితి, అందరికీ మంచి చేసే వినాయకుడి పండుగని పర్యావరణానికి చెడు చేసే పండుగలా మార్చేశారు. అందుకే మనం మట్టితో చేసిన గణపతి బొమ్మల్ని తయారు చేసి అమ్ముదాం అంటూ టకటకా చెప్పేసింది. వెన్నెల అలాగే ఉండిపోయింది. ఏంటక్క అలా ఉండిపోయావు? గణపతి బొమ్మల గురించి నువ్వేం ఆలోచించాల్సిన పని లేదు. నేను పూజారి గారు చూసుకుంటాం. చిన్న చిన్న బొమ్మలతో నువ్వు వ్యాపారం చెయ్యొచ్చు అని వ్యాపార కిటుకులన్నీ చెప్పింది. హాసిని ధైర్యం, నమ్మకం చూసి వెన్నెలకి ఆశ్చర్యమేసింది. నువ్వేం ఆలోచించకమ్మా, నీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. పైగా దైవ కార్యం చేసుకునే అదృష్టం లభించిందనుకో అని బ్రతిమాలాడు పూజారి. హాసిని ఇంకా పూజారి ఎలాగైతేనే వెన్నెల నొప్పించారు. తర్వాత రోజు నుండి పూజారి మరియు హాసిని మట్టి బొమ్మలు తయారు చేయటం మొదలెట్టారు. ఆ బొమ్మలు చూస్తుంటే వెన్నెలకి చాలా ఆశ్చర్యమేసింది. చాలా అందంగా, ముద్దు ముద్దుగా ఉన్నాయవి. ఆ మట్టి గణపతి బొమ్మలు కూరగాయల బండి మీద పెట్టి దేవుడికి దండం పెట్టుకుని అమ్మడానికెళ్ళింది వెన్నెల. అందమైన గణపతి బొమ్మలు, మట్టి బొమ్మలు, చిన్ని చిన్ని బొమ్మలు అని అరవటం మొదలెట్టింది. వెన్నెల గొంతు అందరికీ తెలుసు, కానీ వినాయకుడి బొమ్మలు అమ్మడంతో ఆశ్చర్యంగా బయటకొచ్చి చూశారు. ఆ బండి మీద ముద్దుగా మట్టి గణపతి బొమ్మలు చూసి అందరూ ముచ్చటపడి ఇంట్లో పెట్టడానికి కొనుక్కున్నారు. అలాగే ఆ బొమ్మలకు రకరకాల హంగులు చేస్తూ సహజమైన రంగులతో ఇంకా అందంగా తీర్చిదిద్దారు. ఇదిగో బొమ్మలకి గడ్డితో అలంకరణ చేద్దాం, కూరగాయలతో వినాయకుణ్ణి చేద్దాం అంటూ వెన్నెల తన చెల్లి హాసిని మరియు పూజారికి చెప్పేది. వాళ్లు కూడా వెన్నెల చెప్పే సలహాలు, సూచనలు తీసుకునేవారు. వెన్నెల ఎంతో ఓపికగా తిరుగుతూ అవి అమ్మేది. ఆ వీధిలోనే కాకుండా చాలా వీధుల్లో తిరిగి అమ్మటం మొదలెట్టింది. చాలా మంది ఆ మట్టి గణపతి బొమ్మలు కొని ఇంట్లో పెట్టుకున్నారు. పండుగ సమయానికి అనుకున్న దానికంటే ఎక్కువ బొమ్మలే అమ్ముడుపోయాయి. బాగా డబ్బు రావడంతో పూజారికి కూడా అందులో వాటా ఇచ్చింది వెన్నెల. ఆ ఏరియాలో ఉండే అన్ని వీధుల్లో వీళ్ల గణపతి బొమ్మలున్నాయి. ఒక దారి మూసుకొని పోయినప్పుడు ఇంకో దారి ఉంటుందనే మాట వెన్నెలకు అప్పుడు నిజమనిపించింది. తన చెల్లితో అక్క కూడా మట్టి గణపతి బొమ్మ పెట్టుకుని వినాయకుడి పండుగని ఆనందంగా జరుపుకుంది.